వచ్చేసా. పెద్ద గొప్ప వచ్చేసారంట ఇంటికి. ఇప్పుడు టైం ఎంతైందో తెలుసా? సారీ మేడం, ఆఫీస్లో వర్క్ ఉండి ఆగిపోయాను. చూసావరా నాన్న, వస్తూనే మీ నాన్న కహాని చెప్తున్నారు. కహాని. మను, నన్ను మాట్లాడిని. నేను ఈ వేళ ఓ గాయనిగా ఏదైనా గుర్తింపు తెచ్చుకున్నానంటే అందుకు కారణం మనోజ్. నా గొంతు విన్నవాళ్లు ఫలానా పాట పాడింది నువ్వే కదూ అని ఆప్యాయంగా పలకరిస్తున్నారంటే నాకీ అదృష్టం కలగటానికి కారణం మనోజ్. కానీ 2 రోజుల్లో అవినాష్ మళ్లీ జైలుకు వెళ్లాలని తలుచుకుంటేనే నా రక్తం మరిగిపోతుంది. అసలు దీనికి అంతటికీ కారణం ఆ లాయర్ సంజ. పిన్ని, రేపొద్దున మీరంతా తప్పకుండా రావాలి, సరేనా? మేమేమైనా పరాయి వాళ్ళమా? అంతగా చెప్పాలా? అలాని కాదు బాబాయ్, మా పెళ్ళయ్యాక మొదటిసారిగా చేస్తున్న చిన్న ఫంక్షన్, అందుకే. తప్పకుండా వస్తాం. ఈ అవినాష్కి లొంగకుండా ఎన్నాళ్ళు తప్పించుకుంటావు పూజ? షడప్, మర్యాదగా అడ్డం జరుగు. లేకపోతే ఏం చేస్తావు? ఈ అవినాష్ మీదకే చెయ్యెత్తుతావు కాదు, నిన్ను ఇక్కడే ఈ క్షణంలోనే ఎత్తుకుపోతా. ఎవడు అడ్డం వస్తాడో చూస్తా. వదలను, ఇవాళ నిన్ను వదలను. ఏయ్, ఎక్కడికి వెళ్దామని చూస్తున్నావు పూజాదేవి? అరవింద్, పూజ, సంధ్య, వదలమంటుంటే. వదలు. అరవింద్, అరవింద్, దగ్గరికి రా అరవింద్. దగ్గరికి రా అరవింద్. అరవింద్, అరవింద్ వద్దు, అరవింద్ వద్దు. ఎరా, సిటీలో మీ నాన్న పెద్ద పుడింగ్ అని నువ్వేమన్నా చేయొచ్చు అనుకుంటున్నావా? రై, ఆడోళ్ళ మీద చెయ్యేస్తే మీ నాన్న కూడా నాకు ఆప్టరాలేరా. అసలు నీకు ఎన్నిసార్లు చెప్పిన బుద్ధి రాదురా? ఏంట్రా ఏంటి? వదలరా. అభిలాష్, తీసుకో. అవినాష్,
మర్డర్ చేసినందుకు నేను అరెస్ట్ చేస్తున్నా. సార్ అతను నేను చంపలేదండి. ఆ సంగతి నీకు మాత్రమే తెలుసు, కోర్టుకు తెలియదుగా. లాయర్ సంధ్యారాణి, నీకు చేతనైతే ఇప్పుడు నీ భర్తను రక్షించుకో. భర్త చేసిన హత్య కేసులో వాదించే లాయర్గా నీ సాక్ష్యం కోర్టులో చెల్లదుగా. ఇక మిగిలిన ఒకే ఒక సాక్షి పూజ. సంధ్య కాపురం నిలబెట్టాలని నోరు తెరిస్తే నీ కాపురం స్మాష్. రా సార్ నా మాట వినండి సార్. నడు. అరవింద్, సంధ్య చూసారా, మీకు మనవడు పుట్టబోతున్నాడు. రేపే 10 మందిని పిలిచి పెద్ద పండగలా ఏర్పాటు చేస్తున్నాడు మీ అబ్బాయి. ఎప్పుడూ మనవడితో ఆడుకోవాలనుంది అనేవారు. ఆ ఆశ తీరకుండానే ఫోన్లేండి, పిల్లాడికి మీ పేరే పెట్టమని చెప్తాను, సరేనా? సంధ్య, వచ్చావమ్మా? అందరినీ పిలవటం అయిపోయిందా?